ఈ రాత్రి మరొక మాట చెప్తాను. చెప్పు. ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది ఆవిడికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది ఆవిడికి. ఏసా వచ్చేసింది, అన్ని వచ్చేసింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. దాన్ని ఎవరికైనా చూపించండి రా, మరి అలా ఒలిగండ్రా బాబు. మళ్ళా మా చెల్లె ఏ సారీ కట్టుకుందో మీరు ఇక్కడ నుంచే చెప్పారు బ్రదర్. మీరు మీ చెల్ల ఏ సారీ కట్టుకొని నేను చెప్పుకున్నాను. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు కలర్ కూడా చెప్పారు. నేను ఇంటికి వెళ్ళినాక చూస్తే అదే గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. రే చాలా పాపం రా. గ్రీన్ కలర్ సారీ మీ చెల్లె కట్టుకున్నారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. జై శ్రీరామ్. నాకు ఈ గొర్రెలు ఉన్నాయి కదా, చాలా మంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. పాపం నేను రిప్లై ఇవ్వకపోయినా గానీ చాలా కష్టపడుతున్నారు. టైప్ చేయడం కూడా కష్టమే కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కాబట్టి నాకు వీళ్ళ మీద జాలేసి ఈ గొర్రెల కోసం ఒక మంచి సాంగ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి గొర్రెలు, ఈ సాంగ్ మీకే అంకితం రా. నాగరాజు గారు వేసుకోండి. చూడొచ్చింది. బూతు బుక్కు చదివింది గొర్రె, బూతులన్నీ నేర్చింది గొర్రె, మతి తప్పి గొర్రె, మదమెక్కి గొర్రె, పనికి మాల గొర్రె, పోరం బోగు గొర్రె, ఆహాహా గొర్రె. గొర్రె గొర్రెలు, ఈ సాంగ్ మీకే అంకితం రా. జై శ్రీరామ్. అద్భుతం, ఫంటాస్టిక్. 10 సంవత్సరాల నుంచి ఉండే షుగర్ నార్మల్ వచ్చింది. 3 సంవత్సరాల బీపీ నార్మల్ వచ్చింది. 3 నెలల థైరాయిడ్ నార్మల్ వచ్చింది. అవునా? నిజమా? 11 సంవత్సరాల గుండె జబ్బు, హార్ట్ ప్రాబ్లం నార్మల్ వచ్చింది. గ్యాస్ట్రోఎంట్రైటిస్ నార్మల్ వచ్చింది. ఎరా నీ రోగం అన్న రైలు బండి ఏంట్రా ఒళ్ళంతా తిరుగుతుంది? హల్లెలూయా. వావ్. ఓకే, మీరు వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రాత్రి మరొక మాట చెప్తాను. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ప్రార్థన ఎట్టించుకుంది, ప్రార్థన అయిపోయింది, రెడీ అయిపోతుంది ఎక్కడికి. అప్పుడు అయ్యగారు మీరు కూడా రండి ఈ రాత్రి నాతో అంత. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కడికట్టుంది? కొట్టే కదా, ఎయిర్పోర్ట్ కి రమ్మంటుంది నన్ను. ఐ థింక్ వాటో వాట్. నేనెందుకులే అమ్మా, మీ ఆయన మీ పిల్లలు మీ అందరూ వస్తున్నారు కదా, నేనెందుకు? అయ్యగారు మీరు రాకపోతే నేను మానేస్తాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బాబు లేనిపోయింది, అన్ని అందరూ వచ్చి నన్ను కొడతారు. లేనిపోయిన గొడవెట్టకమ్మా వస్తానని కారు ఎక్కించుకున్నారు, తీసుకెళ్లిపోయారు. ఎయిర్పోర్ట్ కి వచ్చేసాం. ఆ తర్వాత ఏమైంది సార్? ఇది జీవితం ఒక రోజులో చెప్పేది కాదు. త్వరగా చెప్పండి సార్. రాత్రి 12 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఉదయం 9 అయింది. రాత్రికి 7 గంటలకంట ఫ్లైట్ అది. నేను అప్పుడు దాకా మేము అక్కడే ఉన్నాం. 6:30కి ప్రార్థన చేశాను. ఏం చేద్దామంటావు మరి? ఫ్లైట్ ఎక్కి ఆవిడ మళ్ళీ వెనక్కి తిరిగి, అయ్యారండి నేను ఎల్లగానే మొత్తడి జీతం మీకే. ఓకే. ఆవిడ వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ఫోను లేదు, ఏమీ లేదు. ఈ సంవత్సరమే అక్టోబర్ లో ఫోన్ ఎప్పుడు చేస్తారో తెలిసి కొట్టే వాళ్ళు నాకు తెలీదమ్మా. 1 గంట ఫోన్ చేసింది ఆవిడ. అప్పుడే నిద్ర ఆడుతుంది, మంచి నిద్ర ఆడుతుంది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. హలో హలో, ఎవరమ్మా ఎవరమ్మా అన్నాను. నేనండి నేను. అయ్య బాబాయ్, వీడి కంట్రీ. పాస్టర్ గారి పెళ్ళానికి రోగం వస్తే టైటిల్ ఇది. దైవజనులు అన్నారు, ఎందుకో నీకు ఊరికే నొప్పి వస్తుంది, ఊరికే నువ్వు బాధపడుతున్నావు. దైవజనులు అంటే లాయన, ఆ లాయన పేరు దైవజనులు అని చెప్పిద్ది అనమాట.
Oh, you see this guy? See this guy? Number one bullshit guy. ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ అదేంటి వీళ్ళు ఆయన చెకప్ చేయించుకో అన్నాడంట. ఎందుకు నొప్పి వస్తుంది? ప్రేయర్లు చేయరు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో రోగాలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు ప్రేయర్లు చేయరు. చెకప్కి వెళ్తారు, హాస్పిటల్కి వెళ్తారు, మందులు వాడతారు. చూడండి చెప్పు తీసుకొట్టండి సార్. అమ్మ గొర్రెలు వినండి జాగ్రత్తగా. మీకు చెప్పేటప్పుడు మాత్రం మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా, మీ ఒంట్లో ఏ రోగం ఉన్నా చిటికలో మాయం చేస్తాడు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మా అద్భుతాలు చేసే దేవుడు, మా స్వస్థతలు చేసే దేవుడు. నాకు ఇంత బూతులు వస్తాయి. ఏం జరిగింది మీకు ప్రార్థిస్తున్నా. నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్కి తిరిగినా తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరిచుతామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అవ్వట్లేదు. అవట్లేదా? అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. పేరు హల్లెలూయా. అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. అవతలకి కళ్ళు మూసిపోయింది, ఎంత ట్రై చేసినా గానీ కాలేదు. అయ్య బాబోయ్, నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నాకు వాసన వస్తుంది. నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ప్రతిరోజు నైట్ 12 అయిందంటే మీ వద్దకు వస్తుంది, చేస్తుందండి. అది వచ్చి ఏం చేస్తుందండి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. సెక్స్ టైప్ ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సెక్స్ టైప్ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. పూరా కర్, కంప్లీట్ కర్, ఆత్మ से छुए. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. In Jesus name, knife day. Life in Jesus name. Death cancel. Cancel. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.